మనమైతే ఎర్లీ మార్నింగ్ శ్రీనగర్ నుంచి అయితే స్టార్ట్ అయినాం, సోన్మార్గ్ నుంచి. సోన్మార్గ్ టు కార్గిల్. దాదాపు దగ్గర దాకా వచ్చాం కార్గిల్కి. అంటే ఇంకొక 150-160 కిలోమీటర్స్ ఉంది. పొద్దున్నే 9కి స్టార్ట్ అయినాం. ట్రాఫిక్ ఉంది. చిన్నపాటి హైదరాబాద్ చూసినా నేను ఇక్కడ. వాడు ఒకడు ఈ సందులోకి వెళ్ళి వస్తే ఇంకోటి ఈ సందులోకి వెళ్ళి వస్తాడు. వాడు నువ్వు నీ కారు పెద్ద నా కారు పెద్ద అట్లా పోతాడు ఒక్కొక్కడు. అసలు కష్టమే ఈ శ్రీనగర్ ట్రాఫిక్. కానీ ఒక ప్లేస్లో ఆగా, మా 2 బైక్స్ కొంచెం కింద ట్రాఫిక్లో ఇరుక్కున్నాయి మౌంటైన్స్లో. ఈ లొకేషన్ ఉంది వాళ్ళ కోసం ఆగిన దగ్గర. బాబా ఏం చల్లగాలే. ఈ లొకేషన్ ఇంతకన్నా మంచి లొకేషన్ చూపిస్తే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్. నిన్నట్లాగా లైఫ్ టైం సెటిల్మెంట్ అంతే, సెటిల్మెంట్ అంతే. ఏమంటారా భగత్? అంతేరా, ఇలాంటి లొకేషన్ చూపించిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నా. ఏమంటే అంతేనా గోపి? బాగుంది లొకేషన్, బాగుంది. లదాఖ్ అంటే లదాఖ్ వేరు, ఇది వేరు. అది లదాఖ్ ముందు వస్తుంది. గిట ఏమంటావు చెప్పు, చెప్పరా. బంబుల్ బీ మా రైట్ లో ఈజ్ బంబుల్ బీ. ఇట్లా బంబుల్ ఇప్పుడు ఉందా, ఇట్లా నెక్స్ట్ కాగా బైక్ అయితే మనం ఇప్పుడే ద్రాస్ లో ఆగినాం. ద్రాస్ లో ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. క్రేజీ ఆగినాము. ఒక హోటల్ కనిపించింది. ఆ హోటల్ మొత్తం స్టిక్కరింగ్స్ ఉన్నాయి. మన రైడర్స్ అందరి స్టిక్కర్స్ ఉంటాయి చూడ, నార్మల్గా వాళ్ళ లోగో లాగా. ఆ స్టిక్కరింగ్స్ ఉన్న హోటల్ కనిపించింది. అది ఏందో అని కామన్గా ఆపినాం. బాయ్ ఏందో అని నార్మల్గా ఆపి లోపలికి పోయి మా ఫ్రెండ్స్ ఆర్డర్ ఇచ్చింది ఫుడ్. నన్ను అడిగితే ఈ మొత్తం ఈ ఏరియాలో, ఒక శ్రీనగర్ నుంచి ఇక్కడ ఏరియాలో దీనికన్నా వర్త్ హోటల్ ఏది ఉండదు. వర్త్ పేరు బసేరా హోటల్. ఇగో గుర్తుపెట్టుకోండి, బసేరా హోటల్. ఇగో ఇది లొకేషన్. ఎగ్జాక్ట్ ఇక్కడ పోగానే మనకి లెఫ్ట్ సైడ్ లో బసేరా హోటల్ ఉంటుంది. ఆడికి వీడియో చూపించి భయ్యా ఇది ఆ రోజు ఎట్లా ఉండో అట్లా ఉండు భయ్యా అంటే, వాడు A to Z నాన్ వెజ్ నుంచి వెజ్ వరకు చింపుతాడు, ఎక్కడికక్కడికి చింపుతాడు. అసలు ఒక్కొక్క ఫుడ్ అసలు క్రేజీ. అంతుంటే మనం మా వాళ్ళు తిన్నారు. అడుగుతారు ఒక నిమిషం ఏడా ఏంటరా ఏమంటుండు? और एक प्लेट बनाना होगा भाई। हाय बोलो। थैंक यू। फूड बहुत अच्छा है। थैंक यू सर। हमारा कस्टमर्स, हमारा दोस्तों वगैरह आएगा तो ऐसा ही फूड रखो उसको। థ్యాంక్ యూ। ఇగో భయ్యని కలిసినంటే వాడే పెడతాడు మంచిగా. అరే రే చెప్పురా, వేరు ఫుడ్ రివ్యూ చెప్పురా. ఎట్లు ఫుడ్ రివ్యూ ఎట్లా చెప్తా? ర్యాంప్ చెప్పు. ఇది చెప్పురా. మటన్ తిన్నాక మావాడు నరాలు జువ్వ లేసినాయి. పైకి లేచాడు. మటన్ అరే రే కాదు ఏంటి అది. द्रास ला 12 बजे లేచినామా 1 बजे తిన్నామా. ఆ ప్లేట్ నాకు మొత్తం మావాడు ఒకటి ప్లేట్ నాకు మొత్తం ప్లేట్ చూపిస్తావు. ఒక్కొక్కడు నాకు ప్లేట్ సార్, ప్లేట్ లేదు. ఈ ప్లేట్ నాదే, అది చెప్తున్నా కదా, మేక చూసిందంటే నా బొక్కలా అంటది. అట్లా అట్లా తిన్నాడు వాడు మావాడు. అది తిన్నామంటే అది ఇట్లా. ఎవడు పెంచిండు ఈ మేకని? మేకను పాపం పెంచినోడు దేవుడు గాని కష్టమే పాపం. దాని తల్లు దాని తండ్రు ఇప్పుడు ఒకటి చూస్తే ఓకే సరే. మరి నెక్స్ట్ మీరు కానీ ద్రాస్ నుంచి పోతే ఈడ మాత్రం ఆవురు, లేదంటే రిగ్రెట్ ఫీల్ అవుతారు బాగా. 100% గ్యారంటీ రిగ్రెట్ ఫీల్. ఏమంటారు అసలు అందరా? కాశ్మీర్ వస్తే ఇక్కడ ఆగాల్సింది. లదాఖ్ మిస్టేక్, ఎడిటింగ్ లో కట్ చేసుకుంటాం. ఓకే బై. హాయ్ బోలు. హాయ్ అంతే రైట్. లైక్ మనమైతే ఇప్పుడు కార్గిల్కి వచ్చాం. కార్గిల్ తెలుసుగా మనకు, అప్పుడు 1999లో ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయినట్టు. అప్పుడు చాలా మంది ఇండియన్స్ చనిపోయారు. లైక్
మే నుంచి జూన్ జూలై ఈ 3 months వార్ అయింది. ఇక్కడ ఇదే ప్లేస్ లో అయింది. చాలా మంది చనిపోయారు దానికి. అంటే ఎవరు చెప్పిన ఉండదు, బోర్డు ఉంది అక్కడ చదువు. అట్లా ఎవరు చెప్పిన సీక్రెట్ చెప్పకూడదు. ఇదే ఇగో వార్ మెమోరియల్ ఇది. అట్లే ఇక్కడ చాలా మంది విజిటర్స్ వస్తారు, చూసి అలా వెళ్ళిపోతారు. అదనమాట. బేసిక్గా దీని గురించి మనకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడట్లా. తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటే, కార్గిల్ వాళ్ళు చాలా మంది సోల్జర్స్ చనిపోయారు, ఇండియా కోసం చాలా మంది చనిపోయారు అని అంతే. అవును చనిపోయారు, గ్రేట్. కానీ క్రేజీ అసలు. కార్గిల్ అప్పటిది ఈడ అయింది అంటే అసలు ఎవరైనా నమ్ముతారా? ఈడ వార్ అయింది అంటే వార్ కాడ మనం ఉన్నాం అంటే ఇప్పుడు. క్రేజీ అసలు. ఇప్పుడు చూపిస్తా. ఇక వాళ్ళ నార్మల్గా ఉంటాయి కదా, చనిపోయినాక పెడతారు కదా, ఏమంటారు సమాధి లాంటివి, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లాగ్ పెట్టి పెడతారు అన్నట్టు, మెమోరియల్ లాగా. ఐ విల్ షో 1 second. 1 2 see. ఇవన్నీ వార్ మెమోరియల్స్. ఎట్లా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మెమొరీ ఆఫ్ సంథింగ్ నేమ్ ఉంది, who made the supreme sacrifice while surviving the nation on 29 November 2022. Nice. ఇది కార్గిల్ వార్ అండి, కార్గిల్ వార్ మెమోరియల్. నాకు తెలిసి దీని గురించి చాలా హిస్టరీ ఉంది కానీ మనకు అంత తెలియదు. తెలుసుకుందాం. ఆడ ఒక మ్యూజియం ఉంది, మ్యూజియంలోకి పోదాం. పోయినాక మాడదాం. ఇటు మళ్ళీ మిసైళ్ళు ఏటేటో పెట్టి లైక్ ఒక అతను ఏం రాసిండే, ఒక సోల్జరు, మమ్మీ నాకు ఇంటికి రావాలని ఉంది, ఇంగ్లీష్లో రాసిండే. మమ్మీ నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది కానీ నాకు ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. అసలు ఎలా రాశాడంటే 2 నిమిషాలు నాకు ఇంద్రా నేను చదివేది నిజమేనా అంటే ఒక్కసారి సడన్గా నీకు అర్థం కాదు ఏంట్రా ఇదంతా, ఏం రాస్తుండేది నువ్వు, అప్పుడు ఫోన్లు లేవా అంటే ఆ టైంలో ఏమీ లేవు. నాకు ఎట్లా అంటే లెటర్స్లో ఏం రాశారంటే నాకు కలవాలని ఉంది కానీ నేను కలవలేకపోతున్నా, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నా అంటే సరే ఓకే వార్ సోల్జర్స్ అంటే రాశారు. కానీ ఇటు వాళ్ళ పేరెంట్స్ సైడ్ ఎంత ఫీల్ అయి ఉంటారు, లైక్ మళ్ళీ లెటర్ వేస్తే ఎప్పుడు పోతుందో తెలియదు, వాళ్ళు చదువుతారో తెలియదు. మళ్ళీ రిప్లై రావాలి అంటే అప్పటి వరకు వార్లో ఏమవ్వదో లాస్ట్ లెటర్స్ అలా అక్కడ రాశారు. ఒక్కొక్కటి చూస్తే నాకు 2 నిమిషాలు ఏడుపు కాదు కానీ అసలు బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది, చాలా బాగా అయింది కదా. ఆ లెటర్స్ చూసినాక నీకు ఏమనిపించింది? ఆ లెటర్స్ అయినాక కార్గిల్ వార్ అంటే షేర్స్ సినిమా అంతే. ఆ సినిమా చూసారంటే డీటెయిల్గా తెలియాలంటే ఇప్పుడు నేను 100 చెప్తా, 100 చెప్పిన దాంట్లో ఒకటో రెండో కరెక్ట్ అయి ఉంటాయి, ఎందుకంటే మేము ఫస్ట్ టైం చూస్తాం. అంతే. దగ్గర నుండి లోడ అవుతుంది గాయస్. నోరా నొప్పి అట్లేదు వీడికి. లోడా అంటే అది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా?